కట్టె పొంగలా? అది అందరూ చేస్తారులే అని అనుకుంటున్నారా? మిగిలిపోయిన రైస్తో కట్టె పొంగలి చేశారా ఎప్పుడైనా? వేస్ట్ అని అనుకున్న రైస్ని క్రీమీగా గీ అరోమాతో పెప్పర్ కిక్తో సూపర్ టేస్టీ పొంగల్గా మార్చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది నార్మల్ రెసిపీ కాదు, ఇది తాలింపు టేల్స్ గ్యారేజ్. ఇక్కడ అన్ని వంటలు రిపేరు చేయబడును. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. మొదట మిగిలిపోయిన అన్నం తీసుకుని ఓ కుక్కర్లో వేసుకోవాలి. అన్నం కొలత ఈ కప్పుతో 5 కప్పుల ఉడికించిన రైస్ అన్నమాట. ఈ రైస్ని బాగా పొడిగా కలుపుకొని ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు పెసరపప్పు, 1 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ ఉప్పు, 1.5 స్పూను గీ, తర్వాత 3 కప్పులు నీళ్లు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కొలతలు బాగా గుర్తుంచి చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి స్టవ్ వెలిగించి 3 విజిల్స్ ఉడికించాలి. కొలతలు మరొకసారి చెప్తాను. 5 కప్పులు ఉడికించిన అన్నానికి 1 కప్పు పెసరపప్పు, 3 కప్పులు నీళ్లు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ఇంగువ, 1.5 స్పూను నెయ్యి. 3 విజిల్స్ ఉడికిన తర్వాత కుక్కర్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక తాలింపు బాణలి పెట్టుకొని ఈ కప్పులో 3 స్పూన్లు నెయ్యి, మిగిలిన భాగం ఆయిల్ 1/2 కప్పు మొత్తం బాణలిలో యాడ్ చేసుకొని హీట్ ఎక్కిన తర్వాత 1.5 స్పూను మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక అర నిమిషం పాటు అలాగే వదిలేయాలి. పుట్ 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 అని మిరియాలు పేలడం స్టార్ట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ సన్నటి అల్లం తరుగు యాడ్ చేసుకొని ఓ నిమిషం పాటు వేయించుకోవాలి. ఓ నిమిషం వేయించుకున్న తర్వాత కావాలంటే ఈ టైంలో మీరు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను జీడిపప్పు యాడ్ చేయట్లేదు. ఓ నిమిషం ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గుప్పెడంత పచ్చి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉడికించి పక్కన ఉంచుకున్న అన్నం పెసరపప్పు తలపైన ఈ తాలింపు వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకొని తర్వాత మరో స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఏముంది, అయిపోయింది, అంతే. హాట్ కట్టె పొంగల్లో మంచి చట్నీతో సర్వ్ చేశారంటే ఆత్మారాముడు సంతోషించి తీరాల్సిందే. ఇలాగా మిగిలిపోయిన అన్నాన్ని పడేయకుండా కమ్మటి కట్టె పొంగలి తయారు చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే టేస్ట్ మామూలుగా లేదు. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు తలింపు టేల్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.